పితా పుత్ర పవిత్ర ఆత్మన్ నామమునా ఆమేన్. పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద ఆరాధనలో దివ్య కారుణ్యమూర్తిని దర్శనం చూచి ఆరాధించుటకు అందరూ మోకరించి ప్రార్థించుదాం. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరు కూర్చొని దివ్య సప్రసాద నాదుని ఆరాధించే వేళలో కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థించడము. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం కల్వరి గిరినాథుడు యేసు ప్రభు కరుణను
ప్రజలందరూ పొందుకోవాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. సెబాస్టియన్ ప్రసన్న అంధకార శక్తుల నుండి విడుదల మరియు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. రంజిత్ రెడ్డికి రావలసిన డబ్బు, భూమి అతనికి వచ్చినట్లుగా ఆటంకములన్నీ తొలగిపోనట్లుగా సంతాన వరం కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుచు యేసు తిరుహృదయమునకు అంకితం చేస్తూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సొనాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులను బట్టి కృతజ్ఞతగా డాక్టర్ సునాలిని వివాహమునకు ఆటంకములన్నీ తొలగిపోనట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి షర్మిల స్ఫూర్తికి పునీత అంతోని వారు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా వారు విదేశీ ప్రయాణం చేయుచుండగా దేవుని సంరక్షణ కాపుదల బంగారు భవిష్యత్తు కొరకు సాకేత్ రెడ్డి మంచి జ్ఞానం బుద్ధి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. వినీషాకి ఎడ్యుకేషన్ లోన్ వచ్చినట్లుగా మరియు యుఎస్ఏ వీసా శాంక్షన్ అవునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు అసుంత ఉమాశంకర్ జ్యోతిల ల్యాండ్ వారికి తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా జ్యోతి కన్స్ట్రక్షన్ పనులు సక్రమంగా జరుగునట్లుగా అభివృద్ధి కొరకు జ్యోతి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం పిల్లల చదువుల కొరకు నూతన గృహ నిర్మాణంలో దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుమ్మ షౌరెడ్డి బాల అభినవ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు సంజీత్ మరియు అజిత్కి వీసా త్వరగా వచ్చినట్లుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు గాదే లీన పాస్కల్ రెడ్డి మరియు ఆరోగ్య మేరీ తుమ్మ షవరెడ్డి బాల అభినవ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు. వీరందరితో పాటు మన ఉద్దేశములను కూడా మన కరుణామయుడు యేసు ప్రభువునకు అర్పించి ప్రార్థన చేద్దాం. కారుణ్య జపమాల ద్వారా ప్రభు అందరినీ దీవించునుగాక. గలాతీ 2వ అధ్యాయం 20వ వచనంలో కనుక ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడని ఆ స్థాయికి ఎదగగలిగాడు. చాలామంది పునీతులుగా మారాలని కోరుకుంటారు. ఇంకా కొంతమంది ఉన్న స్థలంలో ఏదో సాక్ష్యం చెప్పుకుంటూ జీవించాలని ఆశిస్తారు. కానీ నెక్స్ట్ లెవెల్ మనము కోరుకుంటున్నటువంటి పౌలు గారి అభిషేకం ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని జీవితంలో ముందుకు సాగే అభిషేకం గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగబోతున్నాం. Lord, it is no more I am alive, it is Christ who is living in me. That was the target of the next level that St. Paul was trying. He had all kinds of anointing and blessings, like kerchief could heal, but then he was not satisfied. He was attempting and pressing on. Philippians chapter 3 verse 12 says like that. You have to press on. మనం ఇంకా ఎదగాలని ఆశపడే వాళ్ళకు ప్రేమైన సహోదరులారా, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. యోహాను 14:6 వచనంలో నేనే జీవం అని చెప్పాడు. యోహాను 15:5లో నేను లేకుండా మీరు జీవించలేరు అని యేసు ప్రభు పలికాడు. 2వ సామువేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో యావే నా దీపము, నీవే నా త్రోవకు వెలిగించువాడవు నీవే అని రాయబడి ఉన్నది. 2 Samuel chapter 22 verse 29. Yahweh is the one who lights up my way. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరులారా, 2వ మక్కబయల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో ఇజ్రాయేలులను సకల ఉపద్రవముల నుండి కాపాడువాడు నీవు నీ జనముగా ఎన్నుకొనిన వారిని పవిత్రపరచితివి. 2 Maccabees chapter 1 verse 25. Lord, you saved the Israelites from all tribulations. You are the one who makes us holy. కీర్తన 18:19వ వచనంలో అతడు నన్ను ప్రాణ అపాయం నుండి తప్పించెను, నేననిన ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడాను. Psalm 18:19. God saved me from all the danger of life. Because he loves me, God saved me. Ephesians chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం, దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి, అది మీ ప్రతిభ కాదు, దేవుని కృపయే. పాడదామా ప్రియమైన సహోదరులారా, జీవము నీవేనయ్యా,
నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము, నా బలము నీవేనయ్యా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలును నే జీవింప. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. స్తోత్రం. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింప. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింప. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నీవు మాత్రం లేదంటే మహమ్మారిలో మాయమైపోయేవాడను. నీవు మాత్రం లేదంటే మహమ్మారిలో మాయమైపోయేవాడను. ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, నీ కృపయే ఇది, నీ భాగ్యమయ్యా. నీ కృపయే ఇది, నీ భాగ్యమయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4 దిక్కులు దిక్కుతోచక తిరిగా ఓదార్చి బలపరచ ఎవరు లేరు అని ఈ మొదటి లైన్లో మనం ఎందుకు ఇట్లా పాడుతున్నామంటే చాలామంది దిక్కు తోచక కొందరు మాంత్రికుల దగ్గరికి వెళతారు, ఇంకా కొంతమంది సలహాలు అడగటానికి ప్రజల దగ్గరికి వెళతారు. కానీ దిక్కు తోచక బాధపడినటువంటి గొర్రె పిల్లకు దేవుడొక్కడే దిక్కుగా మారి ప్రభువే వెళ్ళి ఆ దిక్కు తోచక ముళ్ళ పొదలో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్లను వెదక్కాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎటు వెళ్ళాలి, నా పిల్లలకు మరి భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి, నేను ఏం చేయాలి అని కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు, నేనే మీకు జీవ దారిని చూపిస్తా, నేనే దారికి దీపమై ఉంటా, భయపడకండి. మీరు దిక్కు తోచక తిరిగే వేళలో ఓదార్చి బలపరచే దేవుడు ఒకడు ఉన్నాడు. ఉన్నత దేవుణ్ణి మరుగున వచ్చా నెమ్మది ఊరట నేను పొందితిని అని కీర్తనగారుడు పాడిన పాటను మన పాటగా మార్చబోతున్నా. కీర్తన 91:1 మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వోన్నతుని రెక్కల నీడలో నివసించువాడు. కీర్తన 121:1 నేను కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎచ్చరి నుండి సహాయం లభించును, ఆకాశం భూలోకం సృష్టించిన దేవుని నుండే లభించునని. క్వశ్చన్ ఆన్సర్ పేపర్ లాగా ఆయనే అడుగుతాడు, ఆయనే సమాధానం చెప్తాడు. Psalm 91:1 It's good to be under the wings of God, to be protected during this pandemic, all kinds of disturbances. Psalm 121:1 I look up to the mountain, from where shall my help comes from? My help shall come from the one who made heaven and earth. He is my protector, savior, and who will show me the way. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 దిక్కులు దిక్కు తోచక తిరిగా ఓదార్చి బలపరచి ఎవరు లేరని. చివరికి నాకు అర్థమైంది, దేవుని మరుగున నెమ్మది దొరుకునని. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా నా జీవమా బలము నీవయ్యా, నా యేసయ్యా నా ప్రాణమా నా జీవము బలము నీవయ్యా. నా జీవిత దారికి దీపమా నీవు చాలునే నే జీవింపా, నా జీవిత దారికి దీపమా నీవు చాలునే నే జీవింపా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా.
నాలుగు దిక్కులు దిక్కుతోచక తిరిగా ఓదార్చి బలపరచా ఎవరు లేరు. నాలుగు దిక్కులు దిక్కుతోచక తిరిగా ఓదార్చి బలపరచా ఎవరు లేరు. ఉన్నత దేవుని మరుగున వచ్చా, ఉన్నత దేవుని మరుగున వచ్చా, నెమ్మది ఊరట నే పొంది తిని, నెమ్మది ఊరట నే పొంది తిని. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నెమ్మది ఊరట దేవుని నుండి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రతికే మాయమయ్యా అని అనవసరమైనటువంటి సినిమాలు ఇవన్నీ ఉన్నటువంటి దానిని ప్రజలు కొంతమంది పాటగా మార్చి అదేదో ఫన్ లాగా జీవితంలో ప్రజలను డిస్టర్బ్ చేస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. ఎవరు చెప్పారు బ్రతికే మాయమైని? ఎవరు చెప్పారు? సాలమోను లాంటి వాళ్ళు. కారణం ఆయన పాపములు పడిపోయాడు కావున, దేవుని వైపు చూడటానికి మర్చిపోయాడు కావున, అందువల్ల అలాంటి పాటలు రాస్తారు. కానీ దేవుడు మనతో చెప్తున్నాడు, లోకమంతా మారినా నేను మాత్రం మారను. నేను మారని దేవుడు. నీవు ఒక్కవేళ నీ ప్రేమ నాకు మారిపోయినా సరే, నీవు నా నుండి మారిపోయి ఒకప్పుడు మంచిగా ప్రేమించే వ్యక్తివి, ప్రార్థనలో ఉన్నటువంటి వ్యక్తివి, నీవు మహమ్మారి వచ్చినప్పుడు భయపడి దేవుని వైపు చూశావు. కానీ ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయిపోయావు, నీవు మారుతావు. నేను మాత్రం మారను అని పలికే దేవుని గురించి మనం పాట రాస్తున్నాం, పాట పాడబోతున్నాం.
హెబ్రేయులకు రాసిన లేఖ 13:8 నిన్నను ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండను. నన్ను ఫస్ట్ ఎప్పుడు పిలిచారు దేవుడు, ఫస్ట్ టైం ఫుల్ ఆఫ్ లవ్, ఎట్లా నేను అగ్నితో మండుతున్నానో అలాగే నా జీవితంలో నేను ప్రేమ దేవుని ముందు చల్లారిపోయినా, నాలాంటి గురువులు కన్యాస్త్రులు ఒకవేళ పిలువబడిన వారు ప్రేమ చల్లారిపోయినా మీద దేవుడు అంత ప్రేమ మండుతూ ఉంటుంది. అందుకే శుక్రవారం యేసు తిరుహృదయం మండుతున్నటువంటి ఈ పవిత్రమైన రోజున మండుతున్న ప్రేమకు ఆకర్షింపబడుతున్నా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God's love is keep on burning. It keeps burning. It will never stop. That's why we read in Hebrew chapter 13 verse 8, heaven and earth and people will change, but I will never change. Jesus Christ yesterday, today and forever same God. Amen. Thank you, Lord. People compose a lot of songs and then trouble the people. What to do? నీ కర్మ. Who said? ఎవరు చెప్పారు? కర్మ ఏం లేదు, దేవుడు ఒక్కడే నీకు ఆధారం. Some people call it's your fate. What to do? It's a fate. Who said? Jesus Christ says, I can change your situation. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మారని దేవుడు చెప్తున్నాడు, ఒకళ్ళు పాపములు నీవు పడిపోయినావు. 1 యోహాను 1:7 చెప్తుంది, నా రక్తము నిన్ను కడిగి శుద్ధి చేసి నూతన వ్యక్తిగా మార్చగలుగుతుంది. Amen. Who said you will not change? I can change you right now. Thank you, Jesus. శుక్రవారం యేసు హృదయం తెరవబడి రక్తం ప్రవహించి కడుగునుగా. Amen. దేవుడు నరుని వలె అసత్యమాడడు, మనుష్యుడు వలె మాట తప్పడు. అతడు మాట ఇచ్చి పని చేయకుండా ఉండునా? సంఖ్యాకాండం 23:19 Numbers 23:19. He will never change. Thank you, Lord. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవన దారికి దీపమా, నీవు చాలునే నే జీవింపా. జీవిత దారికి దీపమా, నువ్వు చాలునే నే జీవింపా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. మారుచున్న ఈ లోకములో మారని దైవం నీవేనయ్యా. మారుచున్న ఈ లోకములో మారని దైవం నీవేనయ్యా. కృపా వెంబడి కృప నాకు ఇచ్చి, కృపా వెంబడి కృప నాకు ఇచ్చి, నశించకుండా కాపాడితివయ్యా. నశించకుండా కాపాడితివయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా,
ప్రాణము నీవేనయ్యా, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. లోకం మారినా, మనుషులు మారినా, మన దేవుడు మాత్రం మారడు. Amen. మారని ప్రేమ, మారని కరుణ. స్తోత్రం. ప్రార్థిస్తాం. దేవా, నేను మారినా నీవు మారవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా అని పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర తిరిగి వచ్చి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన డిఎంఐ 24/7 యేసు ప్రభు గ్రూపుకు చెందినటువంటి వ్యక్తులారా, మిమ్మల్ని చూస్తే ఈ గుర్తు ఇప్పుడు పాడబోయేది కరెక్ట్గా ఉంది. మీకు మేము ఎక్కడికి వెళ్ళదమ్మయ్యా, నిన్ను వదిలిపెట్టి ఈ టీవీలు, ఈ సినిమాలు, ఈ ముచ్చట్లు, ఈ వాట్సాప్లు ఇవన్నీ ఒకప్పుడు మాకు చాలా టేస్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు మేము నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదమ్మయ్యా అని మీరు చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. నాకే అనిపిస్తే దేవునికి ఎట్లా అనిపిస్తుంది? మీరు ప్రభుని చూసి ఏమంటున్నారు? 24/7 లోకమంతా ఆడుకుంటుంది. లోకముతో, వాంఛలతో, త్రాగుడు అలవాట్లతో, వ్యసనాలతో, సినిమాలతో. కానీ ఇప్పుడు మేము అనుభవించామయ్యా 2 సంవత్సరాల మహమ్మారిని. ప్రాణం పోయి వచ్చింది మళ్ళా. అందువలన మమ్మల్ని కాపాడిన నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోదామయ్యా అని మీరు అడిగినట్టు అనిపిస్తుంది ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు చూస్తే. నౌ వీఆర్ గోయింగ్ టు సింగ్ లైక్ దిస్. టు whom shall we go, Lord? To whom shall we go? You have the words of eternal life. In pandemic we experienced 2 years we struggled. We just came out like the bird from the nest. And so we understood we can't leave you. That's why we joined this group 24/7. That's why we are saying to the Lord, to whom shall we go? We want to get connected to you. We don't want to leave you, Lord. Such people only will join, no? Because you understood you can't move without him. ప్రియమైన సహోదర సహోదరి, 24/7 డిఎంఐ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చే శుక్రవారం యేసు హృదయం ఏడుస్తుంది. మీరే వెరోనికా, సిమియోన్, యేసు సిలువను మోసే బిడ్డలు. చాలామంది ఏడుస్తున్నారండి.
వేదన దుఃఖముతో ఉన్నారు. ఇలాంటి ప్రతిరోజు నిలబడి మీకోసం ఈ విధంగా నిలబడి పాటలు పాడి స్తుతించి ఆరాధించడం కారణం, అందరి కన్నీళ్లు తుడవలేకపోతున్నామే, యేసు వస్తే జరుగునే అని చెప్పి ప్రతిరోజు పోరాడుతున్నాం. ఎవ్రీ డే వీఆర్ స్ట్రగ్లింగ్. యు నో వై? బికాస్ వీఆర్ unable to wipe the tears of the people. So many people are coming here and they are troubled and they are saying, to whom shall we go? To whom shall we? If you go to ముత్తంగికి వెళితే అక్కడ నెమ్మది దొరుకుతుందని వస్తున్నారు. మీరే వాళ్ళు కళలన్నిటినీ నిజముగా మార్చే గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ quenching the thirst of Jesus. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద Veronica and Simeon of Cyrene. John chapter 6 verse 68. John chapter 6 verse 58. రెండింటిని కలిపి మనము ఈరోజు పాడబోతున్నాం. యోహాను 6:68, యోహాను 6:58. సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. ఈ ఆహారము భుజించువాడు ఎల్లప్పుడూ జీవించినని ప్రభు పలికిన రెండు మాటలను కలిపి పాడబోతున్నా. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? Lord Jesus, to whom shall we go, Lord? Lift up your hands and say, Lord, to whom shall we go when we are troubled in our family, in our religious life? You are the one who can speak to us and we will be consoled. Oh, yes. ఎక్కడికి వెళదామయ్యా? వెళ్ళము. నిన్ను గట్టిగా పట్టుకుంటా 3 గంటలకు. నీవు ఛాన్సర్ చెప్పే వరకు నిన్ను వదలం. ప్రార్థించు. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవమా, బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవమా, ప్రియజనమా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింపా. జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింపా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. ఎక్కడికి మేము వెళ్ళదమయ్యా, ఎవరి యొద్దకు వెళ్ళి మొరలిడుదుమయ్యా. ఎక్కడికి మేము వెళ్ళదమయ్యా, ఎవరి యొద్దకు వెళ్ళి మొరలిడుదుమయ్యా. జీవింపచేసే మాటలు గలవాడవు, జీవింపచేసే మాటలు గలవాడవు. మాట్లాడుము మేము బ్రతికెదమయ్యా, మాట్లాడుదము మేము బ్రతికెదమయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా
ప్రాణము నీవేనయ్యా, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. అలా మీరు అడిగినప్పుడు ఎక్కడికి వెళుదామని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి. ఆ హృదయం ఈరోజు శుక్రవారం మీ అందరినీ పిలుస్తుంది. భారముచ్చి అలసి సొలసిన సమస్త జనులారా ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి. కౌగిలించుకుంటా, ముద్దాడుతా, దీవిస్తా. ఆ దేవునికి అంకితం చేసుకుంటూ మీ బాధలన్నీ చెప్పి ప్రార్థించండి. ఈ గుర్తు ముగించే లోపల మీ బాధలన్నీ తొలగిపోనుగా ఆమేన్. ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడికి వెళ్ళాలని తోచక బాధపడుతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎందుకు బ్రతకాలని విరక్తితో ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తోడు లేక బాధపడుతున్న వాళ్ళందరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఐసీ వాడలో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విపత్తులలో చిక్కుకున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగికి ఏడ్చుకుంటూ వస్తున్న ప్రజల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం సాయంత్రం నుండి జరగబోయే తెలుగు వడకమునకు వస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో విలువైన రక్తమిచ్చి వెలనిచ్చి కొనుక్కున్నాడు మన వెల అది. We are precious people to the Lord. Thank you, So Lord. 1 Peter 1:18 and 19 says, He paid a great price, not with silver and gold, but with the blood He bought us. Thank you, Jesus. He paid the ransom. Praise the Lord. ప్రతిరోజు దాన్ని గుర్తిస్తున్నా 3 గంటలకు. 3 గంటలు అంటేనే రక్తం ప్రవహించే సమయం. ప్రవహించే సమయం జీవనది. Amen. అది మనల్ని తడుపుతే చాలు, నెమ్మది దొరుకును. Amen. ప్రత్యేక ప్రకటన ఇక మీకు తెలుసు 2 రోజులే ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఇక్కడ మీ కన్నీళ్లు తుడిచే వడకాలు జరుగుతాయి. మీ బాధలను తొలగించే, ఊరట్టనిచ్చే, స్వస్థపరచే కరుణామయుడు ఒడిలో కూర్చొని 4 రోజులు మీరు ఆనందించే రోజులు మీకోసం వేచి ఉన్నది. Praise the Lord. It's a beautiful chance for you. 4 days from Monday evening to Friday evening you can spend with the Lord, leaning onto the heart of Jesus. రండి, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. రూమ్స్ బుక్ చేసుకోవాలంటే రూమ్స్ బుక్ చేసుకోండి. డార్మెంటరీలో ఉండాలంటే మంచి డార్మెంటరీ సిద్ధమయ్యాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రభు చిత్తమైతే ఆగస్ట్ నెల నుండి ఇంగ్లీష్ వడకం కూడా స్టార్ట్ కావాలని ప్రార్థన చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, pray that from the month of August that we may also have the English retreat and be blessed. రండి ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో ప్రవేశిస్తున్నాం. లూకా 7వ అధ్యాయం 47-48 వచనం. లూక్ చాప్టర్ 7 verse 47 and 48. ఆ విభచారి యేసు పాదములు పడిపోయిన స్త్రీని చూచి ప్రభు పలికిన ప్రేమ మాట, ఆమె అధికముగా ప్రేమించినది కనుక ఆమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడిన వాడు తక్కువగానే ప్రేమించు అని ఆ స్త్రీని నీ పాపములు
క్షమింపబడినవి అని పలికాను. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నామో అంత పాపములు క్షమింపబడతాయంట. అందుకే 24/7 అంటున్నాడు. వేరెందుకు? ప్రభు ఇప్పుడే చెప్తున్నాడు, ఈమె అధికముగా ప్రేమించింది కావున అధికముగా ఆమెకి నేను సహాయం చేయాలి. వెన్ వీ లవ్ హిమ్ మోర్ అండ్ మోర్, ద మోర్ అండ్ మోర్ యూ విల్ బ్లెస్ యూ, అనాయింట్ యూ, అండ్ యూస్ యూ ఫర్ యువర్ గాడ్స్ కింగ్డమ్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓ ప్రభువా, నీ పాదం చేరిన పాపిని నేనయ్యా, నీ రక్తముతో పాపాలను కడుగుము దేవా. బాధలను తొలగించి రోగములు స్వస్థపరచి నీ రెక్కల క్రింద ఈ మహమ్మారిలు భద్రంగా అందరినీ కాపాడుము దేవా అని పాడే పాట, చివరి పాట, చివరి మాట, రక్షణ పాట, స్వస్థపరిచే పాట. Thank you, Lord. You are my life. You are my everything, Lord. Thank you, Lord. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణము, నా జీవము బలము నీవయ్యా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింప. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింప. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. చివరిగా ఈ తమిళం పాట లాస్ట్గా పాడి ముగించబోతున్నాను. నీ పాదం చేరిన పాపిని నేను, నీ రక్తంతో పాపాలను కడుగుమయ్యా. నీ పాదం చేరిన పాపిని నేను, నీ రక్తంతో పాపాలను కడుగుమయ్యా. పాదాలను తొలగించి రోగములను స్వస్థపరచి, బాధలను తొలగించి రోగములను స్వస్థపరచి, నీ రెక్కల క్రింద భద్రంగా కాపాడుము. నీ రెక్కల క్రింద భద్రంగా కాపాడుము. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా. வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா. வாழ்வே நீதானையா, என் வாழ்வே நீதானையா. என் இயேசுவே என் ஜீவனே, என் ஜீவனின் பலனுமானவர், என் வாழ்க்கையின் ஒளி விளக்கே, என் வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா. என் வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா, என் வாழ்வே. మలయాళంలో పాడబోతున్నా. എന്റെ ജീവമോ നീയാണ് യേശുവേ, എന്റെ പ്രാണമോ നീയാണ് യേശുവേ.
എന്റെ ജീവമോ നീയാണേശുവേ, എന്റെ പ്രാണമോ നീയാണേശുവേ. എന്റെ യേശുവേ, എന്റെ പ്രാണമാ, എന്റെ ജീവമോ നീയല്ലോ. എന്റെ ജീവിത വഴിയിൽ ദീപമാ, എന്റെ കൂടെയുണ്ട് ഞാൻ ജീവിക്കും. എന്റെ ജീവമോ നീയാണേശുവേ. സ്തോത്രം. എന്റെ പ്രാണമോ നീയാണേശുവേ. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா. வாழ்வே நீதானையா, என் வாழ்வே நீர்தானையா. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. రండి, చివరి ఆశీర్వాదముల కొరకై మోకరించి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను మీరు పాడినది నిజమైతే మోకాళ్ళ మీద ఉండి, జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, నీవు నాకు చాలయ్యా. ఈ రోజుల్లో అలాంటి పాటలే మనం పాడుతున్నాం. తండ్రి, నీవు మాత్రం నన్ను వదిలిపెట్టి ఉంటే మట్టిలో కలిసిపోయి ఉంటారని ఆదివారం ప్రారంభమైంది పాటలు. ఈరోజు కూడా మనం పాడాం. నీవు మాత్రం లేదంటే మహమ్మారులు ఎప్పుడో మాయమైపోయేవాడు. నీ కృప ఇదిగో దేవుడు మీతో చెప్తున్నాడు, నీవు మారినా నేను మాత్రం మారను. నిన్ను దీవిస్తున్నాను, నా దీవెనలు ఏనాడు నీ నుండి తీసివేయను. పొందుకో దీవెనలు. మీ స్కిన్ తీసి మీ స్కిన్లో ఒక ఆపరేషన్ జరగాలని డాక్టర్ చెప్పి ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తికి అద్భుత రీతిగా దేవుడు ఆ డాక్టర్ ద్వారానే స్వస్థతనిచ్చి దీవించబోతున్నాడు. దేవా, అభిషేకుని ఈరోజు దీవిస్తున్నందులకే స్తోత్రం. ఆలక్యాన్ని ఆశీర్వదిస్తున్నందులకే స్తోత్రం. రమ్యాను ఆశీర్వదిస్తున్నందులకే స్తోత్రం. శ్రీలతాను దీవిస్తున్నందులకే స్తోత్రం. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కంప్లీట్గా అది మాయమైపోతున్నందులకే స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ మారని దేవుడుగా ఉండి మిమ్మలను
భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. May the Lord, one who never changes, bless you, the Father and the Son and the Holy Spirit. May these blessings never change. May these blessings remain with you forever and ever. ఆమేన్. జీవము నీవేనయ్యా, మా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవే.